మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత, ఎస్సీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ మైనార్టీల ఐక్యత. కట్లాపూర్ మండల కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా శ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారు మాదిగ ఉపకులాల వర్గీకరణను లక్ష్యమని 30 సంవత్సరాల నుండి 31వ సంవత్సరానికి అడుగు పెడుతున్న కారణంలో అదే ఈ రోజుతోని మాదిగ ఉపకులాలు వర్గీకరణ విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామాన ప్రతి పల్లెన మాదిగ ఉపకులాలు అందరు విజయోత్సవాల్లో పాల్గొని రేపు జరగబోయే విజయోత్సవ సభకు ఖచ్చితంగా అందరూ వచ్చి కత్లాపూర్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాగే కేంద్ర నరేంద్ర మోడీ గారు వర్గీకరణ అదే హైదరాబాద్లో పేరేడ్ గ్రౌండ్లో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మాదిగ ఆత్మగౌరవానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడ్డారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా అలాగే అక్కడ సుప్రీంకోర్టు తీర్పుతోనే సుప్రీంకోర్టు అచ్చడితోనే అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఉద్యమము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించి శ్రీ పెద్దలు మాన్యులు మందకృష్ణ గారి నాయకత్వంలో మహోన్నత ఉద్యమము గత 30 ఏళ్ళుగా దేశ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేసిన గొప్ప ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం. ఈ ఉద్యమంలో నా అన్న మందకృష్ణ మాదిగ గారు ముందుండి పోరాటం చేసి తన పోరాటంలో ప్రతి వారిని ఐక్యపరిచి ఒకవైపు మాదిగల ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాడుతూ, వికలాంగుల కోసం పోరాడుతూ, బీసీల హక్కుల కోసం పోరాడుతూ, మైనారిటీల హక్కుల కోసం పోరాడుతూ, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాల గురించి పోరాడుతూ తన సుదీర్ఘ పోరాటంలో అలుపెరుగును పోరాటం చేసి వెనుచూడకుండా తన ప్రతిభను చాటించి ఈరోజు సుప్రీంకోర్టులో మాదిగలకు సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు తన అకుంఠిత దీక్షతో పోరాటం చేసిన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మేము బలపరుస్తూ వారిని జాతి గుండెలో పెట్టుకుంటుంది, జాతి మర్చిపోదు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎందరో అమరులైనారు, ఎందరో బలి అయినారు. అంత గొప్ప పోరాటం జరిపి ఈరోజు మాదిగలకు రావాల్సిన వాటా, మాదిగ న్యాయంగా రావాల్సిన హక్కుల పోరాటం సంక్షేమ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ సమాన న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోరాటం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమించిన ఉద్యమము కర్ణాటకలో, మరి అదేవిధంగా తమిళనాడులో, అదేవిధంగా దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో కూడా దేశవ్యాప్తంగా ఉద్యమము ఎంతో ఉద్యమం జరిపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక కిలోమీటర్ స్థాయికి ఎదిగామంటే ఈ రోజు మాదిగల సత్తా ఏందో, ఈ మందకృష్ణ గారి మాదిగ గారి సత్తా ఏందో మనం ఈరోజు మేము నిరూపించగలిగాం. అందుకే ఈ న్యాయమైన పోరాటంలో మాదిగలకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అయితే చెగువీర్ గారు ఒక మాట అంటారు, ఆలస్యంగా విజయం సాధించే ఏ పోరాటమైనా ఓటమితోనే సమానం అంటారు. కానీ ఏమంటున్నాము, చెగువీర్ గారు ఆలస్యం కలిసి కాకపోవచ్చు, మేము ఆలస్యంగా విజయం సాధించడమేమో కానీ ఆలస్యంగా సాధించిన ఈ విజయము భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుంది. మా పోరాటంలో మేము అలసిపోయినా, మా పోరాటంలో నష్టపోయినా మా జాతి బిడ్డలు భవిష్యత్తు తరాలు ఉద్యోగ రంగాలు ఎదగాలి, సామాజిక రంగాలు ఎదగాలి, రాజకీయ రంగాలు ఎదగాలని మేము ఈ పోరాటం చేశాం. ఈ పోరాటంలో కత్లాపూర్ మండలము కరీంనగర్ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి పోరాటము ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, మన తోటి సహోదరులు వ్యతిరేకించినా మనం ఈ పోరాటం జరిపాం. ఈ పోరాటంలో ప్రతి వారి పాత్ర ఉంది. చిన్నల మొదలు పెద్దల వరకు సీనియర్ నాయకులు కష్టపడ్డారు, జూనియర్ నాయకులు కష్టపడ్డారు. నేటి తరం వారు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా పోవడం ద్వారానే ఈరోజు గొప్ప ఘన విజయం మనం సాధించగలిగాం. ఇది కేవలము మందకృష్ణ మాదిగ గారు చేసిన కృషి ఫలితమని మేము ఈరోజు ఆయన శ్లాఘిస్తున్నాం. మా జాతి మొత్తము తరతరాలు మేము ఆయనకు రుణపడి ఉందామని తెలియజేస్తూ ఆ ఉపన్యాసం ముగిస్తున్నాం. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఉద్యమ నాయకుడు స్థాపించిన ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఏబీసీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఈ నాయకుడు ఈరోజు సాధించుకున్న ఏబీసీ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్లో 15% ఉన్న రిజర్వేషన్ కొంతమంది కొన్ని వర్గాలకు చెందుతున్నాయి. కాబట్టి ఈ ఎస్సీ 59 కులాలలో ఉన్న మిగతా ఉపకులాలకు అందట్లేవని, ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు అందరికీ సేమ్ వాటా కావాలని ఆలోచనతో పుట్టిన ఇవాళ మందకృష్ణ మాదిగ బిడ్డ
ఆ గొప్ప నాయకుడు ఇవాళ ఆ ఉద్యమం 30 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసి ఈ రోజు సాధించుకున్న ఏబీసీ వర్గీకరణ చేసుకొని అందరికీ సమానంగా వాటా పొందాలని, అందులో వికలాంగులకు కానీ బీసీల కోసం కానీ ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇలా భారతదేశంలో ఎక్కడైనా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఫస్ట్ ముందుండి అన్నిటి కోసం పోరాడిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఆయన నాయకత్వానికి ఇలా అండగా ఉండి ఆయన ఆలోచన విధానానికి ఇలా మేమందరం మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా మాకు ఈ ఏబీసీ వర్గీకరణ కోసం మద్దతు తెలిపిన అధికార పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారికి కూడా అందరికీ కూడా ఉద్యమ జైబీలు తెలుపుతూ